సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై విచారణ మొదలైంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. రిటర్నింగ్ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేసింది ఏఐసీసీ. మీనాక్షి తరపున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. మీనాక్షి నటరాజన్ పై ఎటువంటి కేసు లేదు అని సింఘ్వి వాదించారు. ఒక ప్రైవేట్ కేసుకి సంబంధించి కోర్టు నోటీస్ మాత్రమే వచ్చిందని, కోర్టు మీనాక్షిపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయలేదన్నారు. కంభం శివకుమార్ రెడ్డి తనని లైంగికంగా వేధించారని బాధితురాలు పోలీసులకి కంప్లైంట్ చేశారని సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 3 ఏళ్ల తర్వాత మీనాక్షి ఇన్ఛార్జిగా నియామకం జరిగాక శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదని, బాధితురాలు మీనాక్షిని కూడా కేసులో చేర్చారని సింఘ్వి చెప్పారు. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, ఇంకా వాదనలు కొనసాగుతున్నాయా? మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడం పట్ల ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం జరుగుతుంది. మరోపక్క ఢిల్లీ రోడ్లపైన రాజకీయ పోరాటం కూడా జరుగుతుంది. మధ్యప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది ఏఐసీసీ ఇటు కార్యాలయం అక్బర్ రోడ్ 24 వద్ద ఉన్న కార్యాలయం ఇది పాత ఏఐసీసీ ఆఫీస్. సో ఇక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ అపాయింట్మెంట్ కోరారు, కానీ వాళ్ళకి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి భవన్కి ర్యాలీగా బయలుదేరడంతో వారందరినీ కూడా ఎమ్మెల్యేలు, వీరంతా కూడా మధ్యప్రదేశ్కి సంబంధించిన 61 మంది ఎమ్మెల్యేలు సో మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని జరగనివ్వకుండా, అభ్యర్థిని కంటెస్ట్ చేయనివ్వకుండా అడ్డుకున్నారు అంటూ వీళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోపక్క ఇటు సుప్రీంకోర్టులో కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు అని చెప్పి కూడా ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఇటు ముకుల్ రోహత్గి రిటర్నింగ్ అధికారి తరఫున, అలాగే దామా శేషాద్రి నాయుడు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వాదనలు వినిపించబోతున్నారు. మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. जी क्या बताना चाहते हैं आप, कहाँ जाने होते हैं, क्यों? हम लोग देश की सर्वोच्च पद महामहिम राष्ट्रपति जी को इस अन्याय के खिलाफ हमारी आवाज उनके तक पहुंचाने के लिए आए थे, किंतु उन्होंने हमको समय नहीं दिया, तो फिर ये लड़ाई सदन से सड़क तक जाएगी। ये आंदोलन चलेगा गांव-गांव और न्याय की गुहार करेंगे और जनता न्याय करेगी। भारतीय जनता पार्टी को पद से हटाएंगे। सुप्रीम कोर्ट में इस केस सुनवाई हो रहे, वहाँ न्याय मिलेगा? बिल्कुल उम्मीद है, सुप्रीम कोर्ट से उम्मीद है हमारे को कि न्याय मिलेगा। ఇది ముఖ్యంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని అయితే ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు 61 మంది ఏఐసీసీ కార్యాలయం వద్ద వాళ్ళందరినీ అడ్డుకోవడంతో ముఖ్యంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే కేంద్ర బలగాలు, ముఖ్యంగా సిఐఎస్ఎఫ్తో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే ఢిల్లీ పోలీసులు భారీగా ఈ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, వాళ్ళు అడ్డుకోవడం ఉదయం నుంచి కూడా చేస్తున్నారు. సో పూర్తిగా బ్యారికేడ్లకు పైకెక్కి ఎమ్మెల్యేలంతా కూడా రాష్ట్రపతి భవన్కి నిన్న సాయంత్రం వరకు కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ వస్తుంది అని చెప్పి భావించారు. కానీ ఈరోజు ఉదయం రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి సమయం లేదు, రాష్ట్రపతికి కలిసే అవకాశం లేదు అని చెప్పి సమాచారం ఇచ్చారు అనడంతో ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కి వెళ్లేందుకు ఇక్కడ అడ్డుగా ఉంచిన బ్యారికేడ్లను తోసుకుంటూ మరి ఇటు రాష్ట్రపతి భవన్కి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బస్సులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఇక్కడ ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఎటువంటి నిరసనలకి, ఆందోళనలకి అనుమతి లేదు అని చెప్పి పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం పోలీసులు ఎమ్మెల్యేలందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి బస్సులో తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా చాలా సీరియస్గా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. రాబోన్న 2-3 నెలల పాటు కూడా దీనిపైన ప్రచార కార్యక్రమాలు, దేశంలో ఉన్న సమస్యలతో పాటుగా ఏ విధంగా రాజ్యాంగబద్ధ సంస్థల్ని దుర్వినియోగం చేస్తుంది బీజేపీ అన్న అంశాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు. ముఖ్యంగా జితు పట్వారీ మనతో పాటు ఉన్నారు. జితు పట్వారీజీ, तो मैं अगली में आता हूँ। ये लोग रोक ले उसको, रोक ले, अरे रोको उसको। మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. పూర్తిగా ఆయనే ఈ ఆందోళనని లీడ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ముఖ్యంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలో పోటీ చేసే అవకాశం కూడా కల్పించలేదు.
58 మంది, ఒక రాజ్యసభ అభ్యర్థి మధ్యప్రదేశ్ నుంచి ఎన్నిక కావాలంటే 58 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది. కానీ వీళ్ళకి 61 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వారిని ముఖ్యంగా నామినేషన్ స్థాయిలోనే ఈ ఎన్నికను అడ్డుకున్నారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సో ప్రస్తుతం ఈ ఆందోళన ఇంకా కొనసాగుతుంది. సో న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఎటువంటి ముఖ్యంగా తీర్పు వస్తుంది, ఎందుకంటే సుదీర్ఘ వాదనలు వినిపిస్తున్నారు. కంప్లైంట్, ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఆధారంగా కోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది మీనాక్షి నటరాజన్కి. కానీ అందులో ఆ కేసుకు సంబంధించి ఆమెకి ఎటువంటి పాత్ర కూడా లేదు. అలాగే ఈ కేసులో ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ కుంభం శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహిళను లైంగికంగా వేధించినందుకు ఆ కుంభం శివకుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేదు. ఇన్ఛార్జ్గా వచ్చిన 3 ఏళ్ల తర్వాత 2022 ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మీనాక్షి నటరాజన్ తెలంగాణ పిసిసి ఇన్ఛార్జ్గా, ముఖ్యంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆవిడ రావడం జరిగింది. సో అసలు ఎటువంటి సంబంధం లేని కేసులో ఆవిడ్ని చేర్చి ఆ తర్వాత కోర్టు ద్వారా నోటీస్ ఇప్పించి ఇప్పుడు ఆ నోటీస్కి సంబంధించిన విషయాల్ని అఫిడవిట్లో పేర్కొనలేదంటూ రిటర్నింగ్ అధికారి పూర్తిగా ఈ నామినేషన్ని తిరస్కరించడం పట్ల కాంగ్రెస్ తీవ్రంగా దీన్ని తప్పుపడుతుంది. ఇదే అంశాన్ని కోర్టులో కూడా వాదనల సందర్భంగా వినిపిస్తున్న పరిస్థితి. సో చూడాలి మరి కోర్టు ఈ అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే 3 సభ్యుల్ని ఏకగ్రీవంగా ప్రకటిస్తూ ఇటు తరుణ్ చుక్కాని, అలాగే కేవత్, మరొక వ్యక్తిని, 3 కూడా రాజ్యసభకి అక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా నిన్న ప్రకటించారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారి తప్పుగా ఈ నామినేషన్ తిరస్కరించారు అని తేలితే కనుక ఖచ్చితంగా ఈ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశించే అవకాశం కూడా ఉంటుంది. సో చూడాలి మరి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనేది. రైట్ గోపి, సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్ పై విచారణ మొదలైంది. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్ మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేసింది ఏఐసిసి. మీనాక్షి తరపున వాదనలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. మీనాక్షి నటరాజన్ పై ఎటువంటి కేసులు లేవు అని ఆయన కోర్టుకు తెలిపారు. ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి కోర్టు ఆమెకి నోటీసులు మాత్రమే ఇచ్చింది. కోర్టు మీనాక్షిపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని సుప్రీంకు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి. కుంభం శివకుమార్ రెడ్డి తనని లైంగికంగా వేధించారంటూ ఒక మహిళ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి 3 ఏళ్ల తర్వాత మీనాక్షి ఇన్ఛార్జిగా నియామకం జరిగిన తర్వాత శివకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదని బాధితురాలు మీనాక్షిని కూడా ఈ కేసులో చేర్చారని సింఘ్వి చెప్పారు. బాధితురాలు 2022లో కేసు పెట్టారని, మీనాక్షి ఇన్ఛార్జిగా 2025లో వచ్చారన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. కేసు లేకుండా, సెక్షన్ లేవో తెలియకుండా అఫిడవిట్లో ఎలా చెప్తారన్నారు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసును కూడా ఇక్కడ ఉదాహరణగా చూడాలని కోర్టుకు చెప్పారు సింఘ్వి. మరోవైపు ఏఐసిసి ఆఫీసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగుతోంది. ఓట్ చోరీ, సీట్ చోరీ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు కాంగ్రెస్ నేతలంతా. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి మొత్తం 61 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఐక్యంగా ఉన్నారని మధ్యప్రదేశ్ పిసిసి చీఫ్ చెప్తున్నారు. మాకు రాజ్యసభ గెలవడానికి 58 ఎమ్మెల్యేల సంఖ్యాబలం కావాలి. మాకు సరిపడా బలం ఉన్నా కూడా మా అభ్యర్థి నామినేషన్ ని తిరస్కరించారు. దేశ ప్రజల దగ్గర మా పోరాటాన్ని తీసుకెళ్లబోతున్నామంటున్నారు పిసిసి చీఫ్ జీతూ పట్వారీ.